నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు నారీ సేన ఫౌండర్ లత గారు ఉన్నారు. అయితే ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో హిందువుల గురించి హైందవ ధర్మం కోసం ఎక్కువగా చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి. హైందవ శంకారావం కూడా అయింది అవును. విజయవాడలో. అవును, మొన్న జనవరి 5 నిన్న అవును, కాక అవును. మొన్న కూడా అయింది. అదే దాని గురించి నేను మీతో మాట్లాడబోతున్నా. యాక్చువల్లీ దాంట్లోనే కొంచెం చర్చలు కూడా జరిగాయి. అయితే ఏమంటున్నారు అంటే, మనకి బాగా తెలిసిన సంగీతులు బాగా పాటలు కూడా పాడతారు. అయితే ఒక వర్డ్ అన్నారు, సినిమాల్లోనే బయటే కాదు, మనకి నార్మల్ గా హిందువుల మీద కావచ్చు, హైందవ ధర్మం మీద దాడులు కావచ్చు, సినిమాల్లో కూడా జరుగుతున్నాయి. అందరూ బయట గురించే మాట్లాడుతున్నారు కానీ సినిమాల్లో జరిగే దాని గురించి ఎందుకని ఎవరు మాట్లాడట్లేదు అని అనేసి మాట్లాడితే, దేనికోసం అంటున్నారు అని అనేసి కొంతమంది పాయింట్అవుట్ చేసి మాట్లాడారు. అయితే దానికి వెంటనే రియాక్ట్ అయ్యారు కూడా. కల్కి సినిమా గురించి అని అంటూ ఒక ఉదాహరణగా మాట్లాడారు. కల్కి సినిమాలో మనకి కన్నుడిని చాలా గొప్పగా చూపించారు ఎత్తి. అయితే ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారింది. ఎందుకు కర్ణుడినే గొప్పగా చూపించరు? కృష్ణుడు ఉన్నాడు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ మించిన కర్ణుడా గొప్పవాడు అని అనేసి ఇప్పుడు అది చర్చగా మారింది. అసలు దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు సినిమాల్లోని ఎందుకని ఇలాగ హైందవ ధర్మాల్ని తప్పి మరీ చూపిస్తున్నారంటారు? సినిమా అనేది చాలా ప్రభావితం చేస్తుంది అవును. అందరి మీద కూడా, ఎస్పెషల్లీ యూత్ ఎక్కువ ఇప్పుడు సినిమా ప్రభావితం ఎక్కువ ఉందని. అవును. అయితే ఈ కర్ణుడిని హైలైట్ చేసి చూపించారంటే, గతంలో రాముడిని హైలైట్ చేసి చూపించిన చిత్రాలు ఉన్నాయి, కృష్ణుడిని హైలైట్ చేసిన చిత్రాలు ఉన్నాయి. మన సీనియర్ ఎన్టీ రామారావు గారు ఎన్నో పౌరాణిక చిత్రాలు కూడా చేశారు. అయితే ఒక క్యారెక్టర్ నిజంగా కర్ణుడు గొప్పవాడు కాదా అంటే గొప్పవాడే. అవును. కానీ కల్కి సినిమాలో కర్ణుడిని హైలైట్ చేశారు ఎక్కువ. పార్ట్ 2 వస్తుంది, అందులో మిగతా క్యారెక్టర్స్ ని హైలైట్ చేస్తారు అని ఉంది. నేనేమంటానంటే, ఏదైనా కూడా మనం తీసే చిత్రాలు, మూవీస్ అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి అవును. ఆలోచించి ఆ క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్ గా చేసి, ఏదైతే ఇప్పుడు అంటే శ్రీరాముడు గొప్పవాడు కాదా, శ్రీకృష్ణుడు గొప్పవాడు కాదా అంటే వాళ్ళ చరిత్రలు వాళ్ళు ఒక ఇన్కార్నేషన్స్, అవును. వాళ్ళు యొక్క ఇన్కార్నేషన్స్ ని చిత్రాలుగా చూపించవచ్చు, చాలా మంచి మంచి మూవీస్ గా చూపించవచ్చు. ఎక్కువ ఇలాంటి స్పిరిచువల్ మైథలాజికల్ మూవీస్ తీయాలి, అందులో కరెక్ట్ గా పోర్ట్రేట్ చేసి చూపించాలని కోరుకుంటున్నాను. కరెక్ట్ గా పోర్ట్రేట్ చేస్తే ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ అందరు కూడా వాళ్ళు, మనం పూర్వము ఈ గ్రౌండ్లో ఆటల్లో ఆడుకుంటే, వీళ్ళంతా కూడా డిజిటల్ ప్రపంచంలోనే బ్రతుకుతున్నారు కాబట్టి ఇవి ఎంతో ప్రభావితం చేస్తాయి. అందుకే సినీ దర్శకులు గాని, తీసే నిర్మాతలు, దర్శకులు గాని ఆలోచించి మన యువతను ప్రభావితం చేసే చిత్రాలు తీయాలి. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్ని కరెక్ట్ గా పోర్ట్రేట్ చేయాలి, మన సనాతన ధర్మాన్ని కూడా కరెక్ట్ గా పోర్ట్రేట్ చేయాలి అని కోరుకుంటున్నాం. మేడం, మీరు అన్న దాంట్లో ఒకటి నిజం. ఎందుకంటే సినిమాల ప్రభావం ప్రెసెంట్ జనరేషన్ మీద చాలా ఎక్కువ ఉంది. రీజన్ కర్ణుడు, మనకి అర్జునుడు ఆ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఎక్కడ చూసినప్పుడు వార్స్ మామూలు జరగలేదు. మా కర్ణుడు అంటే గొప్పవాడు, మా అర్జునుడు అంటే గొప్పవాడు, అసలు ఎవరి టీం ఎవరో కూడా తెలియకుండా కొట్టుకునేంత వరకు బాగా వార్స్ పెట్టుకున్నారు. అసలు అది ఎంత ప్రభావితం చూపించిందంటే ఎక్కడ చూడండి అవే కనిపించేవి. మరి ఈ ప్రభావితం మారాలి అంటే ఎంతో కొంత డైరెక్షన్ లో కూడా మార్పు రావాలి కదా? రావాలి, ఖచ్చితంగా మార్పు రావాలి, కరెక్ట్ గా పోర్ట్రేట్ చేయాలి. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏముందో, ఇప్పుడు నెక్స్ట్ కల్కి 2 లో ఏం చూపించబోతున్నారు, ఇది ఇక్కడ వరకు ఎండ్ చేశారు, ఇక్కడ వరకు ఈయన పాత్ర గొప్పగా చూపించి తర్వాత అర్జునుడిని గొప్పగా చూపించబోతున్నారేమో, శ్రీకృష్ణుడిని గొప్పగా చూపించబోతున్నారేమో. కానీ అది కరెక్ట్ గా జనంలోకి తీసుకెళ్లే విధానం కరెక్ట్ గా పోర్ట్రేట్ చేయాలి అని కోరుకుంటున్నాం. తీసే సినిమాలు ఏవైనా కూడా, అంటే ఇంకా మరిన్ని చిత్రాలు కూడా మన హిందూ ధర్మం, సనాతన ధర్మం మీద, అలాగే అందుకే మొన్న హైందవ శంకారావం చేసినప్పుడు ఎక్కడా లేనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే, అందరు స్వామీజీలేంటి, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నిర్వహించినటువంటిది ఇది హైందవ శంకారావం, చాలా చాలా అసలు సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పాలి. అయితే వాళ్ళు మాట్లాడిన విధానం కూడా ఏంటంటే, మన మీద చాలా దాడులు జరుగుతున్నాయి, చాలా ప్రభావితం చేస్తున్నాయి చిత్రాలు. ఈ టాపిక్ మాట్లాడారు, దాడుల మీద కూడా మాట్లాడారు. ఈ సరైన చిత్రాలు చేయాలి అంటే సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి జరుగుతుంది అని ఆయన తెలియజేశారు మనకి. మా చిత్రసీమలో కూడా సరైన పాటలకి గాని, ఆయన రాసిన పాటలకి గాని,
లేదా ఇలా పోర్ట్రేట్ చేసే విధానంలో కానీ అక్కడ కూడా మనం అనుకున్నట్టు జరగవు అని ఆయన చెప్పడానికి ట్రై అవును. చేశారు. అవును మ్యామ్. అది ఆయన మ్మ్. చెప్పే విధానం అది కరెక్ట్ గా రీచ్ అవ్వలేదేమో. అవును. ఆయన చెప్పే విధానం అంటే మనం చెయ్యాలనుకున్నది చెయ్యాలన్నా ఇక్కడ కూడా ఎన్నో అడ్డంకులు ఉంటున్నాయి ఈ చిత్ర పరిశ్రమలో కూడా అని ఆయన చెప్పడానికి ప్రయత్నించారు. అంటే ఒక రకంగా చెప్తే అది జనాలకి అది ఇంకొక రకంగా రిసీవ్ అయింది అంటారా? అంటే ఖచ్చితంగా ఎవరు ఏ భావంతో దాన్ని స్వీకరిస్తే ఆ భావంతో, అవును. పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ అర్థమవుతుంది, నెగిటివ్ నెగిటివ్ గా గా తీసుకుంటే తీసుకుంటే నెగిటివ్ నెగిటివ్. గా అవును, అర్థమవుతుంది. మీరన్నది కూడా వాస్తవమే. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా హిందువులనే కాదు, ఎక్కడ ఎవరిని కించపరచకూడదు. ఎందుకంటే ఎవరి దేవుడు వాళ్ళకే, ఎవరి ఆనవాయితీ వాళ్ళకే గొప్ప. వాళ్ళకి కాబట్టి ఎవరిని ఎవ్వరు కించపరచకూడదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. మీరన్నది కూడా వాస్తవమే. బట్ నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. దేవుడు ఉన్న చోట దెయ్యం ఉంటుంది, దెయ్యం ఉన్న చోట దేవుడు దేవుడు ఉంటాడు. ఉంటాడు, రెండూ కాబట్టి ఉంటాయి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రేక్షకుల్ని సంతోష పెట్టాలి, కాబట్టి వాళ్ళని కూడా ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ. ఆయన హృదయంలో ఉన్నది ఆయన దాన్ని అవును. బయటకు చెప్పారు హైందవ శంకరరావు. ఉమ్, ఇది కూడా ప్రక్షాళన జరగాలి అనే మాట్లాడాడు. ఉమ్, అంటే కరెక్ట్ గా పోర్ట్రేట్ చేయాలి, అక్కడ దీన్ని ఇలా చేశారు అవును. అని చెప్పేది క్లియర్ గా తీసుకురాలేకపోయారేమో. మేబీ అందరి కల్కి 2 లో మనకి ఈ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో అవి లేకన్నా పార్ట్ 2 అనేది సక్సెస్ అవ్వాలి. ఇంకా ఇప్పటి వరకు ఉన్న అపోహలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా. ఇప్పుడు ప్రపంచం సైతము ఉమ్, ఆ తెలుగు ఇండస్ట్రీ వైపు చూసింది బాహుబలి సినిమా. అవును, అంతే కదా, ఒక స్టోరీ కాన్సెప్ట్ తీసుకొని. అవునవును. అలాగే మన హైందవ ధర్మం, హైందవ మతం, హిందూ ధర్మం, సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలు సైతం ఆకర్షితులవుతున్నారు. అవును. అది మన చిత్రాల ప్రభావం అవ్వచ్చు, మన స్పిరిచువల్ గురూస్ యొక్క ప్రభావం అవ్వచ్చు, ఉమ్, మన హిందూ గాడ్స్ యొక్క ప్రభావం అవ్వచ్చు, ఉమ్, మన వేదాలు తీసుకుంటే మన హిమాలయ యోగీస్ దగ్గరకు వచ్చి చాలా మంది ఫారినర్స్ కూడా నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఇందులోకి మారుతున్నారు. ఉమ్, అదంతా కూడా ఎందుకు అని అంటే సనాతన ధర్మం మీద ఇంట్రెస్ట్ తో దేశ విదేశీయులు సైతము నేర్చుకుంటున్నారు ఇవన్నీ కూడా. ఉమ్, ఇప్పుడు ఎవరిని అడిగినా ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సినిమా అంటే తెలియని వాళ్ళు ఉండరు. అవును. ఎక్కడికి వెళ్ళినా అంత అందరికీ అందుకే తెలుసు. నేను చెప్తున్నాను, ఈ మూవీస్ అనేవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి, ఉమ్, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ మూవీస్ గా తయారవుతాయి. ఉమ్, అలాంటి మంచి మంచి చిత్రాలు తీయాలని మనం కోరుకుందాం. ఉమ్, నిజమే. నిజంగా అది ఇప్పుడు కరెక్ట్. అనంత్ శ్రీరామ్ చెప్పింది కూడా అర్థం చేసుకొని దర్శకులు దాన్ని కూడా అంటే మంచి విధానంలో స్వీకరించి చేస్తే బాగుంటుంది, మన సనాతన ధర్మానికి ఉపయోగపడుతుంది అని కోరుకుంటాం. మీరన్నది కూడా కరెక్టే. బట్ ఇక్కడి నుంచి అయినా ఆ తప్పు జరగకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. బట్ ఇంత చక్కటి అవకాశాన్ని మాకు అందించి ఇంత మంచి సమాధానాన్ని మాకు కూడా తెలియజేసినందుకు నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.